వేములపాడు గ్రామం నాశనం అంచున ఉంది. దాని ఎర్రటి నేల నలుగురు ఆత్మల రక్తంతో మరకలు పడింది. గోపాల్, రెడ్డిగారు, పద్మిని అమ్మ, ఇప్పుడు రవికుమార్ తల్లి సరస్వతి. లక్ష్మి అని చెక్కబడిన లాకెట్ను ఆమె చనిపోయిన చేతిలో గట్టిగా పట్టుకుని ఉండటం రవి గుండెలో బాకులాంటిది. ఆలయం వద్ద అతను స్తంభించిపోయాడు. పాము కత్తి చెక్కడం అతన్ని ఎగతాళి చేస్తున్నట్లు అనిపించింది. జనం గుసగుసలు బిగ్గరగా అయ్యాయి. అతను శాపం పట్టినవాడా? అతని లక్ష్మి పట్ల ప్రేమ అతనికి దగ్గరైన వారిని సమాధిలోకి లాగుతోందా? సూర్య రవిని ఆ దృశ్యం నుండి దూరంగా లాగాడు. అతని ముఖం రంగు కోల్పోయింది. రవి, నీవు ఇక్కడ ఉండలేవు. హంతకుడు నీకు దగ్గరైన వారిని లక్ష్యంగా చేసుకుంటున్నాడు. మనం వేములపాడు వదిలి వెళ్ళాలి. కాని రవి దుఃఖం అతని సంకల్పాన్ని బలపరిచింది. లేదు, సూర్య, పారిపోవడం దీన్ని ఆపదు. తాళం, పటం, గుండె అన్నీ సంబంధించినవి. నేను ఆ గుండెలోకి వెళ్తాను. సూర్య అతని చేయి పట్టుకున్నాడు. నీవు పిచ్చివాడివి. నీ తల్లి చనిపోయింది. నీవు దెయ్యాలను వెంబడిస్తున్నావా? లక్ష్మి గురించి ఏమిటి? రవి దవడ గట్టిపడింది. నేను ఇది ఆమె కోసం చేస్తున్నాను. దీని వెనుక ఎవరైనా నన్ను ఆపాలని కోరుకుంటున్నారు. అంటే నేను వారు భయపడే దానికి దగ్గరగా ఉన్నానని. వెళ్లే ముందు రవి తన గుడిసెలోకి జారుకున్నాడు. సరస్వతి గొంతు పాత పాటలు హం చేయకపోవడంతో ఇప్పుడు ఆ గుడిసె నిశ్శబ్దంగా ఉంది. అతను తాళం, పటం, అంజలి అని గుర్తించబడిన లాకెట్ను జేబులో పెట్టుకున్నాడు. నష్టం బరువు అతని గుండెపై నొక్కింది. కాని లక్ష్మి పట్ల అతని ప్రేమ కూడా అలాగే ఉంది. ఎంత ఖర్చైనా ఆమెను కాపాడాలి. సాయంత్రం సమయంలో రవి నాయుడు ఎస్టేట్కు తిరిగి వచ్చాడు. క్షీణించిన ఆ భవనం మసకబారిన కాంతిలో సమాధిలా కనిపించింది. అతను ముందు కనుగొన్న ట్రాప్ డోర్ ఇంకా సగం తెరిచి ఉంది. దాని చీకటి నోరు అతన్ని పిలుస్తోంది. అతను చిన్న నూనె దీపం వెలిగించి రాతి మెట్లను దిగాడు. గాలి చల్లగా, తడిగా మారింది. గుండెలో భూమి కుళ్ళిన వాసన వచ్చింది. గోడలు బురదతో జారుగా ఉన్నాయి. ప్రతి అడుగు ప్రతిధ్వనించింది. అతని గుండె చప్పుడును పెంచింది. గుండె అతను ఊహించిన దానికంటే లోతుగా విస్తరించింది. కొండల కింద తిరుగుతూ ఉంది. గంటల తర్వాత అనిపించిన తర్వాత అది ఒక గదిలోకి తెరుచుకుంది. మధ్యలో పాముకత్తి చిహ్నంతో చెక్కబడిన రాతి స్తంభం ఉంది. దానిపై ఒక మూసివున్న లోహ డబ్బా ఉంది. దాని ఉపరితలంపై అదే గుర్తు చెక్కబడి ఉంది. రవి చేతులు వణుకుతూ తాళం ఉంచాడు. తాళం క్లిక్ అయింది. మూత కీచుమని తెరుచుకుంది. లోపల కొన్ని కాగితాల కట్ట, పసుపు రంగులో, పెళుసుగా, తెలుగులో వ్రాయబడి ఉన్నాయి. అవి 50 సంవత్సరాల క్రితం వేములపాడు, పులివెందుల గ్రామ పెద్దలు సంతకం చేసిన భూమి దస్తావేజులు. రవికి తెలిసిన పేర్లు ఉన్నాయి. నాయుడు, రెడ్డి, అతని తాతకూడా. ఎరుపు సిరాతో వ్రాసిన ఒక గమనిక ఇలా ఉంది: గుండె రక్త ఒడంబడికను మూసివేస్తుంది. దాన్ని బద్దలు చేస్తే శాపం అందరినీ కైవసం చేస్తుంది. రవి మనసు వేగంగా ఆలోచించింది. ఇదే నిధా? కోట్ల విలువైన భూమి గుండె యుద్ధాలను ముగించడానికి దాచబడిందా? కాని హత్యలు ఎందుకు? ఇప్పుడు ఎందుకు? వెనుక నుండి ఒక శబ్దం వినిపించడంతో అతను వెనక్కి తిరిగాడు. దీపం పైకి ఎత్తాడు. గది ప్రవేశం వద్ద ఒక ముసుగు ధరించిన వ్యక్తి నిలబడి ఉన్నాడు. ముఖం నీడలో దాగి ఉంది. నీవు రాకూడదు, రవి, ఒక గొంతు గొరగొరగా అన్నాడు. గుండె ఖననం చేయబడాల్సింది. రవి తాళాన్ని గట్టిగా పట్టుకుని, భయం ఉన్నప్పటికీ అతని గొంతు స్థిరంగా ఉంది. నీవు ఎవరు? అమాయకులను ఎందుకు చంపుతున్నావు? ఆ వ్యక్తి దగ్గరగా వచ్చాడు. దీపం కాంతిలో కత్తి మెరిసింది. అమాయకులా? వారందరూ ఎక్కువ తెలుసుకున్నారు. గోపాల్, రెడ్డి, పద్మిని, నీ తల్లి, వారు ఒడంబడిక రక్షకులు, లేదా వారు దగ్గరగా వచ్చారు. నీలాగే. రవి గుండె గట్టిగా కొట్టుకుంది. లాకెట్లు ఏమిటి? నా పేరు ఎందుకు? సూర్య. లక్ష్మి. ఆ వ్యక్తి చల్లగా నవ్వాడు. హెచ్చరిక. ఆట. నీవు ఆమెను ప్రేమిస్తున్నావు కాబట్టి నీవు గుర్తించబడ్డావు. శాపం ప్రేమికులను వదిలిపెట్టదు.
రవి స్పందించే ముందు ఆ వ్యక్తి అతనిపై దూకాడు. రవి తప్పించుకుని దీపం పడేశాడు. అది పగిలిపోయింది. గది చీకటిలో మునిగిపోయింది. అతను కాగితాలను పట్టుకుని అంధకారంలో గుండెలో పైకి పరిగెత్తాడు. వెనుక నుండి అడుగుల శబ్దం వినిపించింది. అతను రాత్రిలో బయటకు వచ్చి గాలి ఆడుతూ ఒక మర్రిచెట్టు వెనుక దాక్కున్నాడు. ఆ వ్యక్తి అతన్ని వెంబడించలేదు, కాని రవికి తాను సురక్షితంగా లేనని తెలుసు. అతను కాగితాలను చొక్కాలో దాచి లక్ష్మిని కనుగొనడానికి పులివెందులకు పరిగెత్తాడు. ఆమె తన ఇంటిలో ఉంది. ఆమె కళ్ళు దుఃఖంతో వాచిపోయాయి. రవి, నేను ఇక్కడ ఉండలేను, ఆమె గుసగుసలాడింది. ప్రతాప్, ఆడవాళ్లు నన్ను గమనిస్తున్నారు. వారు నేను తదుపరి అని భావిస్తున్నారు. రవి ఆమెకు కాగితాలను చూపించాడు. ఇవి భూమి దస్తావేజులు. నీ తాత, నా తాత, ఇతరులు, వారు ఏదో విలువైనది దాచారు. హంతకుడు దాన్ని కాపాడుతున్నాడు. లేదా దాన్ని స్వాధీనం చేసుకుంటున్నాడు. లక్ష్మి కళ్ళు విస్తరించాయి. అంజలి ఆ భూముల గురించి మక్కువ పడింది. ఆమె మా కుటుంబం మోసగించబడిందని చెప్పింది. వారు ఇంకా మాట్లాడే ముందు తలుపు వద్ద ఒక కొట్టు వినిపించింది. అది ఇన్స్పెక్టర్ రావు. అతని ముఖం చదవడం కష్టం. రవి, నీవు నాతో రావాలి. నాయుడు ఎస్టేట్లో ఏదో కనుగొన్నాం. రవి సంశయించాడు. ఒక ఉచ్చు అనుమానించాడు. ఏం కనుగొన్నారు? రావు కళ్ళు లక్ష్మి వైపు తిరిగాయి. మరో లాకెట్. ఇది ఖాళీగా ఉంది. మరియు ఒక సందేశం. గుండె తెరవబడింది. శాపం ప్రారంభమైంది. రవి రక్తం గడ్డకట్టింది. అతను గుండె గురించి ఎవరికీ చెప్పలేదు. రావుకు ఎలా తెలిసింది? వారు అతన్ని ఎస్టేట్కు వెంబడించారు. అక్కడ పోలీసులు గుండె చుట్టూ ఉన్నారు. ట్రాప్ డోర్ తెరిచి ఉంది. గదిలో లోహ డబ్బా ఖాళీగా ఉంది. ఒక్క వస్తువు తప్ప, ఒక ఫోటో. అది లక్ష్మితో సమానంగా ఉన్న ఒక చిన్న అమ్మాయిని నది ఒడ్డున నిలబడి ఉన్నట్లు చూపించింది. కాని అది అంజలి కాదు. వెనుక భాగంలో ఇలా వ్రాయబడి ఉంది: లక్ష్మి, 2015. రవి ప్రపంచం తిరిగింది. లక్ష్మి తన చిన్నతనంలో నదికి వెళ్లలేదని చెప్పింది. అయితే ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరు? ఆమె లక్ష్మిలా ఎందుకు కనిపిస్తోంది?